మహాకుంభమేళ అనగానే పూజలు, పునస్కారాలు, పుణ్యస్నానాలు, సాధువులు, అఘోరాలు, కోట్లాది మంది భక్తజనం గుర్తొస్తారు. కానీ ఆ కోట్ల మందిలోనూ ఇప్పుడు అందరూ ఓ పూసలమ్ముకునే అమ్మాయి కోసమే వెతుకుతున్నారు. మహాకుంభమేళాలో మెరిసిన ఈమెకి మోనాలిసా అని ఎవరు పేరు పెట్టారో కానీ ఓవర్ నైట్ లోని సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఇన్స్టాలో ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్, ఆ అందమే ఆమెకి శాపంగా మారింది. మోస్ట్ పాపులారిటీ సంపాదించిన మోనాలిసాకి కష్టాలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన మోనాలిసా భోన్స్లే యూపీకి మహాకుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకోవడానికి వచ్చింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న దృశ్యాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వీడియోలు సోషల్ ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో సాధువులు, వివిధ బాబాలు, అఘోరాలు ఇలా చాలా మంది ఉంటున్నారు. వాళ్లకు సంబంధించిన విజువల్స్ మహాకుంభ్ హ్యాష్ ట్యాగ్ తో తెగ వైరల్ అయిపోతున్నాయి. అలా మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలమ్ముతున్న అమ్మాయి కూడా ఇప్పుడు వైరల్ అయ్యి సెన్సేషన్ గా మారింది. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. 4-5 రోజులుగా ఆ అమ్మాయి వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కుంభమేళాకు వెళ్లిన ఓ యూట్యూబర్ వీడియోకి చిక్కిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మను చూసి వావ్ అనని వారు లేరు. క్రమంగా మోనాలిసాను అనేక మంది యూట్యూబర్స్ ఇంటర్వ్యూస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియోతో పాటు మోనాలిసా కూడా రాత్రికి రాత్రి స్టార్ అయింది. ఆహా ఏమా అందం, అందగత్తెలకే అందగత్తె అంటూ నెటిజన్స్ తెగ పొగుడుతున్నారు. కాగా నెట్టింట్లో ఫేమస్ అయ్యాక మోనాలిసా కూడా తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చివేసి బాలీవుడ్ హీరోయిన్ తలదన్నేలా తయారయ్యి నెటిజన్స్ కు కన్నుల పండగ చేస్తోంది ఈ ముద్దుకుమ్మ. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంటర్వ్యూస్ కోసం వెంటాడుతున్నారు. దీంతో ఆమె అసలు బిజినెస్ సైడ్ అయిపోయింది. మీడియా కంటపడకుండా చాటుగా తిరగాల్సి వస్తోంది. అయినప్పటికీ ఆమె కోసం వెతికే వాళ్లు వెతుకుతూనే ఉన్నారు. దీంతో ఆమె అందమే ఆమెకి శాపంగా మారిందా అన్న చర్చ